హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీ పేరులో మొదటి అక్షరం ఏ అయితే మీ ఒరిజినల్ క్యారెక్టర్ ఎలాంటిది అనేది దానికి సంబంధించిన ఆస్ట్రాలజీకి సంబంధించిన విషయాలు మీతో ఇప్పుడు షేర్ చేసుకుంటున్నాను. ప్లీజ్ ఎండింగ్ వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా వెంటనే టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఆస్ట్రో టిప్స్. హిందూ మతంలో చిన్న పిల్లలకు పేర్లు పెట్టేటప్పుడు అనేక రకాలుగా ఆలోచించి పేర్లు పెడుతుంటారు. జన్మ నక్షత్రం, జాతకం ఆధారంగా నామకరణం చేస్తుంటారు. అందువల్ల వ్యక్తుల పేర్లను బట్టి వారి జాతకాన్ని చెప్పేయొచ్చు. పిల్లలకు పేర్లు పెట్టే సమయంలో మన విశ్వంలో తిరిగే గ్రహాలు కూడా తమ శక్తిని ఇస్తాయని చెబుతుంటారు. అందువల్ల మన పేరులో అన్ని అక్షరాలకు తమదైన ప్రత్యేకత ఉంటుంది. ఒకవేళ మీ పేరు ఏ అక్షరంతో ప్రారంభమైతే దానికి కూడా ప్రత్యేకమైన శక్తి ఉంటుంది. ఈ శక్తి జీవితంలో మీరు నిర్ణయాలు తీసుకోవడంలో కీలకంగా ఉంటుంది. పేరులోని మొదటి అక్షరం ద్వారా కూడా మన వ్యక్తిత్వాన్ని లక్షణాలు మనకు తెలుస్తాయి. ఏ అక్షరం సూర్యుని నక్షత్రమైన కృత్తికా నక్షత్రం క్రిందకు వస్తుంది. వీరి రాశి చక్రం విషయానికొస్తే ఏ అక్షరంతో పేరు మొదలయ్యేవారు మేషరాశిలోకి వస్తారు. వీరు ప్రభువు అంగారకుడు, దేవత అగ్ని. అందుకే వీరికి శక్తి సామర్థ్యాలు ఎక్కువగా ఉంటాయి. మమత చెప్పిన ఏ అక్షరంతో పేరు ప్రారంభమయ్యేవారు చాలా తెలివైన వారు, నీతి నిజాయితీతో ఉంటారు. ప్రేమపూర్వక స్వభావం, దయ కలవారు. వీరిలో సృజనాత్మకత ఎక్కువ. అందరికంటే భిన్నంగా పనిచేయాలనుకుంటారు. తమ లక్ష్యం కోసం కష్టపడి పనిచేస్తారు. ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన వారిలో ఎక్కువ మంది ఏ అక్షరంతో మొదలయ్యే పేర్లతో ఉన్నవారే కనిపిస్తారు. నగరంలో ఏ అక్షరంతో మొదలయ్యే పేర్లతో ఉన్నవారు ఎక్కువగా కనిపిస్తారు. వీరు తమ రంగాల్లో నిపుణులు ఎదుగుతారు. ప్రతి విషయంలోనూ పర్ఫెక్ట్గా ప్లానింగ్ ఉంటుంది. ఉదాహరణకు లాయర్లు, సైంటిస్టులు, వ్యాపారవేత్తలకు ఉన్నత స్థానానికి చేరుతారు. ప్రతీకాత్మక పొందినవారై ఉంటారు. ఏ అక్షరంతో పేరు ప్రారంభమయ్యేవారు తమ జీవితాన్ని బాగా ప్లాన్ చేసుకుంటారు. తమ ఎనర్జీకి సరిపోయే వాళ్ళు వస్తేనే వాళ్ళతో రిలేషన్షిప్లో ఉంటారు. జీవిత భాగస్వామిని అమితంగా ఇష్టపడతారు. వీరు ఎల్లప్పుడూ నిజమైన ప్రేమను కోరుకుంటారు. నకిలీ ప్రేమను ఏమాత్రం సహించలేరు. ఏ అక్షరం ఉన్న వారికి కొన్ని చెడు గుణాలు కూడా ఉన్నాయి. కొన్నిసార్లు తమ గురించి మాత్రమే పట్టించుకుంటారు. వీరు ఇతరులు చెప్పేది వినడానికి ఏమాత్రం ఇష్టపడరు. ఎప్పుడు తామే కరెక్ట్ అనే ఫీలింగ్లో ఉంటారు. ఒక్కోసారి వారి అతి విశ్వాసం అహంకారంగా మారుతుంది. ఏ అక్షరంతో పేరు మొదలయ్యేవారు ప్రతిరోజు ఉదయాన్నే సూర్యభగవానుడికి నీటిని సమర్పించి పూజించాలని జ్యోతిష్యులు చెప్పారు. వీటితో పాటు ఆదిత్య హృదయం మూలాన్ని కూడా పఠించాలి. ఇలా చేస్తే మీ జీవితంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి. ఈ కథనం ప్రకారం ప్రజల విశ్వాసాలు ఇంటర్నెట్ అందుబాటులో ఉన్న సమాచారం అందులో మాత్రమే ఇవ్వబడింది. ఏ అక్షరంతో మొదలయ్యే వారి జీవన విధానం ఎలా ఉంటుందో ఇప్పుడు మీరు తెలుసుకున్నారు కదా. థ్యాంక్ యూ సో మచ్.